వెంగళరెడ్డికి ఎత్తులేని కారణంగా మా అప్పకి 7 మంది కొడుకులు పుట్టిందమ్మా. కాదురా, తెలుసుకోవాలన్నా మాట్లాడు. నేను కూర్చోకుండా వ్యవహారం చేసుకున్నా అని చెప్పి నేను మధ్యలో వ్యవహారం చేసుకున్నా. ఫస్ట్ నుంచి చెప్పు. మా తండ్రి గారికి 7 మంది కుమారుడు జన్మించినాము. 7 మంది నువ్వు ఎందుకు పుట్టినవాడు? ఎంతమంది తర్వాతనే అందరికి పెద్దవాడు. నువ్వు పెద్దోడు అంటే నువ్వేనా? పెద్దోడు అని పెద్ద గోవిందరెడ్డి. 6 మందికి ఎద్దులు ఉన్నాయి. నా చిన్న తమ్ముడికి ఎద్దులు లేని కారణంగా పగలు తెంగేస్తా. కాదు, ఎవరు తినమంటారు? తినాలి కూడా తినేది లావయ్యేది. చెప్పు, ఎవరు తెచ్చి పెట్టారు రమ్మకి? ఎవరు లేదులే. 6 మందికి ఎద్దులు ఉన్నాయి. నా చిన్న తమ్ముడికి ఎద్దులు లేని కారణంగా ఒకరి మీద ఒకరు ఇరుపోటలు పెట్టుకుని చేతి మీద మట్ట మీద తలారి. ఓ అంటే మీకు 6 మందికి ఎద్దులు ఉన్నాయి. చిన్న తమ్ముడు వెంగళరెడ్డికి ఎద్దులు అన్నారు, మీరు సేద్యం చేయలేదు. అవును, వానికేమో ఎద్దులు లేవు, వాడు సేద్యం చేయలేదు. 6 మంది మీరు చేయొచ్చు కదా తలారి. మేమేమో 6 మంది తెల్లవారి 5 గంటలకే చేద్దామని సేద్యం చేద్దామని. కాకపోతే మా భార్యల మాత్రం చేయలేరు. చేసేకపోతారు. మేము సేద్యాలు చేసేకపోతాం, మా భార్యల మాత్రం చేయలేరు. అంటే కూలతో పెట్టి చేయటం చేపించకపోతాం. అంటే మీకేం కాలేదు? అంటే మీ రాజుల కాయలా, మీ తాతకి రాజుల కాయలా అంతేలేరా? వేసుకో ఇక్కడ నా కింద కూడా ఇక్కడే నాకు రాని కాయలా నాకు రాని నీకొద్దు. మా తండ్రికి చెప్పు, కాడి ఎత్తులు తెచ్చిస్తే శబ్దాలు చేస్తాం. లేకపోతే 7 వాకిలకి 7 అద్దాల మేడకి 8 వాకిలు పెట్టుకొని పోతామని చెప్పు. నీకు ఒకటి చెప్పిద్దామని. మీరేమో మీ పెన్నా వరకు తీసుకొని వెళ్ళిపోతారు. సరే, పిల్లకండి ఏమైపోతుంది చెప్పు. ఏమైపోతుంది? బాగానే ఉంటుంది. నేను చూసుకో. 7 మంది కుమారుడు ఎవరెవరు చూసుకుంటాంలే. అవునా? అక్కడ చెప్తాగా నువ్వు పట్టు చిన్నప్ప అన్నాడు. అంటే చిన్నప్ప అన్నావు. కాసులు ఇస్తా. 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలకి ఎవడని అంటారా? 500 రూపాయలు. 500 ఎవడంటారా? 1000 రూపాయలు. ఆ మాట అంటే బాగుంది. ఏమంటావు? 1000 రూపాయలు చిన్నప్ప అన్నాడు అంతే కదా. 2000 ఇస్తే డాడీ అంట. 5000 ఇస్తే వాళ్ళ అమ్మనే దొరికొచ్చి అప్ప అంట. 20000 ఇస్తే అమ్మనే పిలిపించేస్తా. ఎట్లా 20000 చెప్పు మర్చిపోద్దా. అప్పుడే కిరీటం కొబ్బరిపెట్టకొచ్చినాడు పాపము. అప్పుడు ఇంటికాడికి వచ్చింటారు. నీ కొడుకు నండి చిన్నప్ప అంటాడప్ప. రమ్మని శబ్దాలు అడిగి 2000 ఇస్తా, 10,000 ఇస్తా, 5,000 ఇస్తా, 20,000 ఇస్తా. నన్ను చిన్నాయనాను అంటాడు. ఏమిటికి? ఏమిటికో ఏమి తీర్పు తీర్చిండావా? ఈ తీర్పు మా తాత ఎట్లా తీర్చిండా? వచ్చిందా? ఏంటికి నేను చిట్టపాడి ఉంది. ఏమిటి గురించి? 20,000 ఇస్తే అమ్మనే పిలుచుకొస్తానన్న దాని గురించి చెప్తారు. చెప్పు. రమ్మని కొడుకు కూడా 20,000 అడిగితే నేనేనా? 20,000 సంబంధం మైపకి నేను నచ్చ చెప్పుకుంటా. 20,000 సంబంధం ఇప్పిస్తా. నీ పెళ్ళాన్ని మా అమ్మ దీనికి పంపించు అని చెప్పిన. అవునా? శబాసరా అట్లా చెప్పే రాములతో సరువుల కింద మొత్తం మానవుడి కింద రెడ్డివారి చేతులు ఎలా ఉన్నాయి? అప్పా అంటే చుట్టుపక్కల ఉండే జమీన్లందరూ చూస్తే పట్టకడతా ఉంది ఉన్నాయి. మన చేతిని చూస్తే తెన్నేగట్లు గుడ్లు పెడతా ఉన్నాయి.
తోటలన్నీ అడిగారు రాములు శనులకు తొలగిలేస్తున్నాయి, పరవల పంటలు తొలగి పడగలుగుతున్నాయి. మన పంటలు అయిపోయిన కారణమే మీది. అంటే నీకు 7 మంది కుమారులు అంట. అవును. 6 మందికి ఎద్దులున్నాయంట. అవునా? నీ చిన్న కొడుకు వెంగళరెడ్డికి ఎద్దులు లేవంట. లేవు. అందువల్ల వాళ్ళు సేద్యం చేయలేదంట. ఏ మహాలో మనకి కాబట్టి ఏదో మనకి ఎన్నికట్టు ఒకటి 7 మంది పెండ్లాలు ఈ అమ్మాయి యువతనే కానీ సంసారం తనిఖీ చేసి పోట్లాడు కడిగేదివా ఒకటన్నా న్యాయంగా చేస్తారు సంసారమా. ఎంత కోపం వచ్చింది బిడ్డకు. సంసారం తిండే కడి ఒక లంచన చాలా నగొచ్చాను వానికి అడగమంటే కడగడా కడగనన్నా కడిగిచ్చా లేకపోతే నీ ముందు ఒప్పించుకునే పోయి తీసుకుంటా ఇట్లా సన్న కొడుకులంతా వచ్చి నా కొడుకులు అట్లా నేర్చుకుంటా అన్నారు. నువ్వు ముందు నా కొడుకు కాబట్టి పందినా కొడుక రాలా వారే చెరగాడి పిల్లడు నీకేనా పుట్టింది అంతా లాపాల్సింది చూడే. మహామంత్రి యుద్ధ సమయమున కన్న తల్లి మాటలను గడప ఆకలైన దాటము, ఇళ్ళ మాటలను ఇల్లు ఆకలైన దాటము కదా. గట్టి వాళ్ళ హాకిలని మా యొక్క బాధ్యత సన్నపులో ఉన్నప్పుడా అమ్మని పిలిచాలా పిల్లలా ఏమి పిలుస్తాను నా కన్నాన్ని పిలుస్తాడా ఏమని ఏమే అంటానన్నా నీకు వచ్చిందే. నీ పెళ్ళం పేరు ఏం పేరు? నా పెళ్ళం పేరు నీ పెళ్ళం పేరు నాకేనా పెళ్ళం